అదేవిధంగా రంజాన్ మాసం ఆరంభమైపోయింది. ఇప్పుడు నేను పంజా సెంటర్లో ఉన్నాను. విజయవాడలోని పంజా సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా రంజాన్ మాసం స్టార్ట్ అయిందంటే చాలు ఇక్కడ సందడి అంతా ఇంత కాదు. సో నేను ఆ సందడిలోకి అయితే వచ్చేసాను. ప్రస్తుతం మనం పంజా సెంటర్లో ఉన్న ఒక హలీం కోసం ఎగబడే జనాల మధ్యలో ఉన్నాను. సో రంజాన్ మాసం అంటేనే ఇక్కడ ముస్లింలకి ప్రత్యేకమైన ఒక మాసంగా చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ముస్లిమ్స్కి అది ఖచ్చితంగా ఈ మాసమే, రంజాన్ మాసం. సో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. సో ఆ సందడి అంతా రంజాన్ నెలవంక స్టార్ట్ అయిందంటే చాలు, వచ్చేసిందంటే రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయినట్టే. సో ఆ జనాలందరూ కూడా సందడి ఇక్కడ నెలకొంటది. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి జనాలందరూ ఏకమై ఇక్కడికి వచ్చి అందరూ చిల్ అవ్వడానికి వస్తూ ఉంటారు. అందరూ కూడా వచ్చి హలీం కోసం వస్తూ ఉంటారు. స్పెషల్గా రంజాన్ మాసంలో హలీం అంటే స్పెషల్ కాబట్టి దానికోసం వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఐటమ్స్గా చెప్పుకునే కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. చికెన్తో మటన్తో చేసే ఐటమ్స్ కూడా ఉంటాయి. వాటి కోసం కూడా ఇక్కడ ప్రత్యేకించి వస్తూ ఉంటారు జనాలు. సో చాలామంది కూడా రంజాన్ అంటే ముస్లిమ్సే రావాలి అని లేకుండా ఇక్కడ చాలామంది హిందూస్, క్రిస్టియన్స్ మతంతో సంబంధం లేకుండా కూడా వచ్చి ఇక్కడ హలీం తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో చూడొచ్చు జనాల సంద్రోహం కూడా, హడావిడి కూడా అంతే ఉంది. ఎక్కువ మంది ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటారు. ఇది 10-12 వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. పోలీసుల పర్యవేక్షణలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఇది మీ స్టాలేనా? మా స్టాలే అండి. సో ఎలా ఉంది, ఏంటి సందడి? ఇప్పుడు ప్రత్యేకించి మనం హలీంది చూస్తున్నాం ఇక్కడ. ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? హలీం అనేది ఒక డ్రై ఫ్రూట్ లాంటిదండి. అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసాలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా తయారు చేసింది. ఇది స్టార్టింగు ఇరాన్లో పుట్టింది హలీం అనేది. ఆ ఇరాన్ తర్వాత హైదరాబాద్ తర్వాత విజయవాడలో మేము వచ్చి ఇప్పుడు దగ్గర 18 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నాము. మటన్ హలీం పెడతాం, స్వచ్ఛమైన మటను. ఏది 9 కిలోలు 10 కిలోలు ఏట పిల్లలదే అచ్చంగా పొట్టేళ్ళు మాసమే వేస్తాం. మసాలా పోట్లీ అని, తర్వాత కాజు, బాదం, పిస్తా ఇలాంటి డ్రై ఫ్రూట్ ఐటమ్స్ ఈ హలీం పొద్దున్నుంచి ఉడకబెట్టి సాయంత్రానికి మేము 5 గంటలకి దింపుతాం. తెల్లారుజామున 6 గంటలు స్టార్ట్ చేస్తే వండటం, సాయంత్రం 6 అంటే ఉపవాసాలు ఇప్పటికి ఇది ఉడికి మటన్ ఇది పల్సగా జిగురులాగా వచ్చి దీన్ని చేస్తాం అనమాట. దీంట్లో నవధాన్యాలు వేస్తాం. ఏది గోధుమ రవ్వ అని, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఐటము, ఈ కందిపప్పు, శనగపప్పు, నవరత్నాలాగా నవధాన్యాలు వేసి తయారు చేస్తాం. ఇది తినడం ఏంటంటే పౌష్టిక ఆహారం. ఇది మామూలు టైంలో ఎప్పుడు దొరకదు. రంజాన్ నెల ఒక్క నెలలో మాత్రమే దొరుకుతుంది. ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు కదా, సో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి? ఇంకా ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా టేస్ట్ బాగుండడానికి కానీ, లేదంటే జనాల్ని ఆకర్షించడానికి కానీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ వ్యాపారం? మా వ్యాపారంలో ఏంటంటే ఎంతవరకు కూడా స్టార్టింగ్ నుంచి మేము కొద్దిగా అలా చేసుకుంటూ డెవలప్ అవ్వడం కోసం చూస్తాం. ఎదుటి వాళ్ళకి మంచి ఫ్రూట్ ఇవ్వాలని చూస్తాం. వాళ్ళు ఎదుటి వాళ్ళు తిని తృప్తి ఉండాలి. అందుకోసం మేము దేంట్లో కూడా హెచ్చాల్లో సగం క్వాలిటీస్ వరకు వాడతాం. చిన్నది కూడా చిన్న తక్కువ రేట్లో వచ్చిన ఏ కొనము. చాలా కాస్ట్లీ ఐటమ్స్ వేస్తాం. ఇది కూడా తినేవాళ్ళు కూడా తృప్తిగా ఉండపడాలి. అలాగే దేవుడి దయ వల్ల ఒక లాక్డౌన్ తర్వాత ఆ తర్వాత కొద్దిగా ఇబ్బంది లైట్గా సహజం అది అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ అయింది. ఈ సంవత్సరం మాత్రం పబ్లిక్లో అన్ని మతాల్లో సర్వ మతాలు కూడా వచ్చి అందరూ పూజిస్తున్నారు. క్రిస్టియన్ కానించి, మాలోళ్ళు కానించి, హిందువులు కానించి ప్రతి వాళ్ళు వచ్చి సగానికి సగం వాళ్ళే వ్యాపారం బాగా చేస్తారు. దీంతో పాటు మేమేం చేస్తాం, పాయా రోటీ ఇస్తాం, లెగ్ పీసు పాయా, మళ్ళీ ఏమో దమ్ చికెన్ చేస్తాం. దాంట్లో కూడా పప్పు ధాన్యాలు వేస్తాం. మంచి రుచికరంగా రావడానికి చేస్తుంటాం. అలాగా మనం విజువల్స్ లో చూడొచ్చు, హలీం కూడా వాళ్ళు ఇంకా కుక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వేడి తీసి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో ఇంకా కుక్ అవుతూనే ఉంది. అది ఇంకా కుక్ అవుతూనే ఉంది. లోపల కింద వేడి కానీ ఎప్పుడు వేడి అవుతానే ఉండాలి, దాన్ని కొడతా ఉండాలి, ఇది కలుపుతూ ఉండాలి. అలా అది కలుపుతానే ఉండాలి, ఇంకా కుక్ అవుతూనే ఉంది. సో వచ్చే జనాలకి కూడా వేడిగా సర్వ్ చేస్తేనే వాళ్ళకి బాగుంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఉదయం నుండి కూడా ఆ ప్రాసెస్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ ఉంటారు కాబట్టి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసాలు ఉంటూ ఉంటారు కాబట్టి, ఆ ఉపవాసాలు విరమించిన తర్వాత ఏదైతే తినాలో అది కొంచెం గట్టిగా తింటే మళ్ళీ మరుసటి రోజు కూడా కొంచెం పౌష్టికంగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ ఫుడ్ని తింటూ ఉంటారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి ఆ హలీంని ఇవ్వండి. సో మనం చూస్తున్నాం కదా హలీం, ఇది ఉదయం నుంచి ఉడకపెట్టి మార్నింగ్ నుంచి కూడా ఉడకపెట్టిన హలీం ఇది. సో రంజాన్ మాసంలో స్పెషల్ ఐటమ్గా చెప్పుకునే హలీం. సో దీన్ని డెకరేట్ కూడా చేశారు. డ్రై ఉల్లిపాయ వేస్తాం, పుదీనా వేస్తాం. ఇది డ్రై ఉల్లిపాయ చాలా టేస్టీ వస్తుంది. ఇది బస్తా వండాం అనుకోండి, పావు బస్తా కూడా రాదు. అంటే కాస్ట్లీ పోయినా పర్వాలా, బాగుండాలి, టేస్ట్ చేయాలని నేను.
సో మీరు చెప్పండి, రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తూ ఉంటాం. బాగుంటుంది తింటా ఉంటాం అండి. స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఈ పంజా సెంటర్లో? పర్టికులర్గా ఈ రోడ్ అంటేనే రంజాన్ మాసంకి స్పెషల్, పంజా సెంటర్ అంటేనే రంజాన్ మాసంలో చాలా హడావిడిగా కూడా ఉంటుంది. సో మీరు పర్టికులర్గా ఇష్టపడే వంటకం ఏంటి, అండ్ ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ మీరేమేమి టేస్ట్ చేస్తారు? పాయా రోటీ, హలీం ఇక్కడ బిస్మిల్లాలో స్పెషల్ అండి. బిస్మిల్లా హలీం స్పెషల్. ఒకసారి తింటే మళ్ళీ ప్రతి సంవత్సరం రావాలనిపిస్తూ ఉంటుంది. మటన్ పాయా కూడా ఫేమస్, తలకాయ బోటి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. తలకాయ కూర, బోటి, బేజా ఫ్రై, మొత్తం చాలా ఉన్నాయండి ఐటమ్స్. మటన్ పాయా అండ్ హలీం ఫేమస్ అండి ఇక్కడ. హలీం బాగా ఫేమస్ ఏరియా ఇది, బాగుంటుంది. హలీం ఒకటే కాకుండా మిగతాయి కూడా ఫ్రై పీసెస్ కానీ అన్నీ బాగుంటుంది ఇక్కడ. రంజాన్ బాగా చేస్తారండి ఇక్కడ. ఓన్లీ ముస్లిమ్సే కదా చేసేది పండుగ, అలా అని క్రిస్టియన్స్, హిందూస్ అలా కాకుండా అందరూ కలిసి వచ్చి చేసుకునే పండుగ? అలా కాదండి, ముస్లిమ్స్ ఒక్కడే కాదండి, ఇక్కడ హిందూస్, క్రిస్టియన్స్, మేము ఫ్రెండ్స్ అందరితో కలిసి వస్తూ ఉంటాము. అలా అందరూ వస్తాం, అన్ని రిలీజియన్స్ కలిసి చేసుకుంటామండి ఇక్కడ. బాగుంటుంది అండి. నా పేరు రామకృష్ణ. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను వస్తూ ఉంటాను. నాకు హలీం అంటే చాలా ఇష్టం. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తూ ఉంటాను. బాగానే ఉంటుంది ఇక్కడ. ఈ రంజాన్ ఉపవాస దీక్ష విరమించుకోవడానికి ఇక్కడికి వచ్చాము మేము. ఈ సలీం హలీం షాప్కి వచ్చాము. ఈ పంజా సెంటర్లో హలీం అంటే సలీం షాపు, సలీం అంటే హలీం షాప్లా ఈ అంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ షాపు. మెయిన్ హైజీనిక్గా అందరూ మెయింటైన్ చేస్తారు, కానీ ఈ సలీం హలీం అనే షాపు ఆరోగ్యకరమైనటువంటి ఆ కండిషన్స్ తీసుకొని నీట్గా వచ్చే వాళ్ళకి రిసీవ్ చేసుకోవడం కూడా చాలా హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకుంటారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి సర్వ్ చేసే పిల్లలు కూడా చాలా ఆప్యాయంగా పలకరించి ఏదో బంధువుల్లాగా అలా పలకరించి మమ్మల్ని రిసీవ్ చేసుకొని చాలా ఆప్యాయంగా పలకరించారు. ఈ సలీం హలీం ఈ షాప్కి అల్లా బర్కత్ ఇవ్వాలని నేను నా ఫ్యామిలీ తరఫున దువా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సలీం బాయ్ దగ్గరికి 10 years నుంచి వస్తున్నాము. ఈయనకి పెట్టక ముందు నుంచి మటన్ షాప్ దగ్గర నుంచి తెలుసు మాకు. ఇక్కడ మనకి సలీం బాయ్ హలీం అంటే వంటవన్ మొత్తానికి ఫేమస్. దీంతోపాటు రొమాలి రోటీ విత్ పాయా ఉంటుంది, అది కూడా బెస్ట్. బిర్యానీస్ కూడా ఉంటాయి. కనీసం ఒక వీక్ ఒకసారైనా వచ్చి ఇక్కడ తింటాం మాకు అలవాటు. అన్ని చోట్ల టేస్ట్ చేస్తాం. ఫస్ట్ ప్రైమరీగా సలీం బాయ్ దగ్గరగా వచ్చి టేస్ట్ చేస్తాం. దాంతోపాటు లాలీపాప్స్, చికెన్ లాలీపాప్ అది కూడా బాగుంటుంది. ప్లస్ బిర్యానీ కూడా స్పెషల్గా ఉంటుంది. హలీం అయితే కనుక వంటవన్ మొత్తంలో ఇదే బెస్ట్ మన విజయవాడలో. హలీం టేస్ట్ చేస్తాం, కొంచెం బాగానే ఉంది టేస్ట్ అంతా కూడా. ఓకే. సో హలీం కాకుండా ఇంకా ఇది వేడిగా ఉంటుంది, చల్లగా తినడానికి చల్లగా అంటే ఫలూదాస్ లైక్ మిల్క్ షేక్స్ ఉన్నాయి కదా, మిల్క్ షేక్స్ ట్రై చేయాలి ఇప్పుడు. ఫలూదా యాక్చువల్గా ఇప్పుడు హలీం ఒకటే ట్రై చేసాం, ఇంకా మెల్లగా 1 by 1 ట్రై చేస్తూ ఉంటాం. నా పేరు సయ్యద్ సలీం అండి. గత 23 సంవత్సరాల నుంచి నేను హలీం స్టాల్ పెడతాం జరిగింది. విజయవాడలో ఫస్ట్ హలీం అనేదే సలీము. గతంలో 23 సంవత్సరాల క్రితం ఒక స్టాల్ ఉండేది. 18 సంవత్సరాల దాకా నేను ఒకే స్టాల్ మెయింటైన్ చేశాను. ఈ 10 సంవత్సరాల నుంచి ఇవాళ 35 షాపులు అయిపోయినాయి. గత సిటీ లెవెల్లో చూసుకుంటే 100 షాపులు అయినాయి. విజయవాడ సిటీలోనే ఒకే ఒక షాపు సలీం హలీం అనేది. మన దగ్గర ఒక ముస్లిమ్స్ అని కాదు, ప్రతి క్యాస్ట్ వాళ్ళు వస్తారు. హిందూ ముస్లిమ్స్ అందరూ ఒక భై లాగా వచ్చి, ఒక రంజాన్ అంటేనే రంజాన్ వస్తే సలీం గుర్తుకు వస్తాడు. సో ఇక్కడ హలీంతో పాటు రోటీ కూడా చేస్తూ ఉంటారు. మటన్ రోటీస్ వీళ్ళు స్పెషల్గా రోటీస్ కూడా చేస్తున్నారు. రోటీస్తో పాటు ఇక్కడ చికెన్ ఐటమ్స్ కూడా వెరైటీస్గా పెట్టి దాన్ని వండుతూ ఉన్నారు. సో కంటిన్యూస్గా ఇవి ప్రోటీన్ పోకుండా ఉండాలంటే కంటిన్యూస్గా ఉడుకుతూనే ఉండాలి, కాబట్టి వాటిని ఎప్పుడు నిప్పుల మీద చేస్తున్నారా. అలాగే రోటీస్ వేడివేడిగా ఉండాలి కాబట్టి అప్పటికప్పుడు చేసి ఇవ్వడం కూడా వీళ్ళ స్పెషల్గా చెప్పుకోవచ్చు. దాన్ని వెరైటీగా కూడా వాళ్ళు చేతులతో తిప్పుతున్నారు. సో ఇది స్పెషల్గా మనం చూసే ఇక్కడ ఎవ్రీ ఇయర్ చూసే ఒక స్పెషల్ మూమెంట్గా చెప్పుకోవచ్చు రంజాన్ మాసంలో. సో ఇక్కడ వేడివేడిగానే కాదు, చల్లగా కూడా చాలా ఐటమ్స్ పెడుతూ ఉంటారు రంజాన్ మాసంలో. అవి కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారు. అలాగే వేడివేడిగా తిన్న వాళ్ళకి చల్లగా ఉండాలి కాబట్టి అవి కూడా కొన్ని ఐటమ్స్ పెడుతూ ఉన్నారు. సో చూడొచ్చు మనం, జనాలు కూడా ఇక్కడ చాలా మంది వస్తూ ఉన్నారు, చాలా మంది చాలా టేస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ వేడివేడిగా తిని చల్లగా తిన్నాను కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. సో చెప్పండి, ఏంటి ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏంటి రంజాన్ మాసంలో స్పెషల్ మూమెంట్స్గా చెప్పుకునే? అంటే అటు వేడివేడిగా ఉన్నాయి, ఇటేమో చల్లగా ఉన్నాయి. ఏంటి ప్రాసెస్ ఏంటి, ఏమేమి సేల్ చేస్తున్నారు? ఇది విజయవాడకి ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఇది ఈ ఐటమ్ ఏదైతే ఉందో
ఇది హైదరాబాద్లో చాలా స్పెషల్. మన చార్మినార్ దగ్గర అన్ని చోట్ల ఉండిద్ది. ఇది చాలా ఫేమస్ ఐటమ్. ఇదైతే నాకు తెలిసి మొత్తం విజయవాడలో ఇదే ఫస్ట్ స్టాల్. ఇంకా రానున్న రోజుల్లో మన బందర్ రోడ్లో కూడా ఇలాంటి స్టాల్ ఓపెన్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఇది మొత్తం ఉన్న ఇక్కడంతా ఫాలుదాలు ఇవే అమ్ముతారు. ఇది చాలా యూనిక్ ప్రోడక్ట్. ఇంకా మన దగ్గర కునాఫా కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వెరీ స్పెషల్ థింగ్. లైక్ డామినోస్, పిజ్జా హట్లో ఇలాంటి మిషన్స్ ఉంటాయి. సో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అంటే పర్టికులర్గా చాలామంది హైదరాబాద్లో అంటే బిర్యానీ ఫేమస్ అంటుంటారు, మీరు విజయవాడకి ఇంకో స్పెషల్ ఐటమ్ని కూడా తీసుకొచ్చారంటున్నారు. సో హలీం తిన్న వాళ్ళకి ఇది టేస్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వేడివేడిగా తిని వస్తూ ఉంటారు కాబట్టి చల్లగా టేస్ట్ చేయాలి కాబట్టి. ఇందులో కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఏంటి స్పెషల్? ఇప్పుడు వరకు ఇక్కడ మీరు మహా అయితే నాకు తెలిసి అన్ని ఫ్రోజన్ డెజర్ట్స్ లేదంటే ఐస్ క్రీమ్స్ ఇవి తింటారు. ఇవి వచ్చేసి ప్యూర్ లైక్ ఫ్రూట్స్తో తయారు చేసిన డెజర్ట్స్. ఇవన్నీ హెల్దీ డెజర్ట్స్. లైక్ జిమ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా డెజర్ట్ ఏదైనా క్రేవింగ్స్ ఉంటే ఇలాంటివి తింటే ఫార్ బెటర్ ప్రొడక్ట్స్ అని నేను అంటున్నాను. అలాగే ఇవి విజయవాడలో అయితే ఏం లేవు, ఇలాంటివి మస్ట్ ట్రై అని నేను చెప్తున్నాను. ఇవన్నీ మలాయి, ఇంకా ఫ్రూట్స్, ఇంకా మిల్క్, ఇలాంటి డైరీ ప్రొడక్ట్స్తోనే. దీనిలో ఏం ప్రిజర్వేటివ్స్ లేవు, కెమికల్స్ లేవు, ఏమి లేవు. మస్ట్ ట్రై అని చెప్తాను. దీనిలో సీతాఫల్ కానీ, మ్యాంగో కానీ, షాదూత్ కానీ, ఇంకా ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్, ఇలా రకరకాల ఐటమ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా దేంట్లో కూడా మన కెమికల్స్ ఇలాంటివి ఏం ప్రొడక్ట్స్ అయితే వాడము. ఓకే, ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది రంజాన్ మాసంలో స్పెషల్గా ఫస్ట్ టైం పెడుతున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. సో రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్స్ అని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు? మేమైతే ఎక్స్పెక్ట్ చేయాల, అంతకు మించి మాకు రెస్పాన్స్ ఉంది. ఇక్కడ చాలా బాగుంది. ఇంకా హోప్ చేస్తున్నాం ఇంకా బాగుండాలని. చాలా బాగుంది. టు బీ ఫ్రాంక్, మేము అనుకున్న దానికన్నా డబల్ త్రిబుల్ అవుతుంది మాకు కౌంటర్. ఇంకా ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ, కాజు, బాదం, కిష్మిష్, బ్లాక్ కిష్మిష్, ఇంకా అంజీర్, రకరకాల ప్రొడక్ట్స్తో ఉన్నాయి. ఏది దేంట్లో కూడా ఐస్ క్రీమ్స్ కానీ అలాంటి ఫ్రోజన్ డెజర్ట్స్ కానీ ఏమీ లేవు. అన్నీ ప్యూర్ న్యాచురల్. అదండి మా దగ్గర ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ. సో రంజాన్ మాసంలో స్పెషల్గా ఉన్న ఐటమ్స్లో చాలా వరకు మనం చూసాము. ఇప్పుడు రంజాన్ మాసం అంటే స్పెషల్గా హలీం ఒకటే కాదు, ఇంకా కొత్త కొత్తవి కూడా పంజా సెంటర్లో వెలుస్తున్నాయి. కొత్తగా టేస్ట్లు కూడా విజయవాడ ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇంకా రావాలని కూడా మనం కూడా కోరుకుందాం. సో హలీంతో పాటు ఇవి కూడా టేస్ట్ చేయాలని కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, విద్యుత్ కాంతులు కూడా ఇక్కడ చాలా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈ 40 రోజులు కూడా ముస్లిమ్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉపవాస దీక్షల్లో ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ వాళ్ళు ఇక్కడ ప్రోటీన్ ఫుడ్ తినడానికి ఇటు వాళ్ళు వస్తున్నారంటే దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యుత్ కాంతులతో వాళ్ళ మసీదును కూడా చాలా అందంగా ముస్తాబ్ చేశారు. మసీదుని మనం చూడొచ్చు, విజువల్స్లో చాలా అందంగా ముస్తాబ్ చేశారు రంగులతో కూడా. ఎప్పుడు కూడా అక్కడ ప్రార్థనలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇటు పంజా సెంటర్ వచ్చి చాలా చక్కటి ప్రోటీన్ ఫుడ్ని కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రోటీన్ ఫుడ్ని కూడా అందిస్తున్నారు ఇక్కడ పంజా సెంటర్లో. సో చూసుకోవచ్చు, విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఒకటి. అది ఇప్పుడు మరింత రద్దీగా తయారైంది. సో చూడొచ్చు, కస్టమర్స్ కూడా ఇంకా ఎక్కువ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీస్తో కలిసి ఈ టైంలో చక్కగా సాయంత్రం పూట వేళ బయటకు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీస్తో వస్తే ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువ ఫుడ్ను కూడా ఆరగించవచ్చు. సో మనం చూసుకోవచ్చు, విజువల్స్లో కూడా చాలామంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎందుకంటే 5 వరకు ఇక్కడ చాలా తక్కువ టైం వరకు, 5కి ముందు ఏమీ ఉండదు. 5 తర్వాత నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు విరమించేది ఆఫ్టర్ 5. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళు నమాజ్ అయిన తర్వాతే, ఈవినింగ్ నమాజ్ అయిన తర్వాత నుంచి ఇది స్టార్ట్ చేస్తారు. కస్టమర్స్ కూడా అంటే తినేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆ టైంలోనే విజిట్ చేస్తూ ఉంటారు. ఇది నైట్ వరకు ఉంటుంది. సో ఉదయం నుంచి కూడా వీళ్ళు అది కుక్ చేస్తూ, ఉదయం నుంచి కూడా వాళ్ళు ఇవన్నీ రెడీ చేస్తూ కూడా వాళ్ళు కష్టపడి ఈవినింగ్కి ముస్తాబ్ చేసేస్తారు, మొత్తం రెడీ చేసేస్తారు. సో అది రెడీ అయ్యే టయానికి కూడా అందరూ ఆఫీసులు ముగించుకొని, ఎక్కడెక్కడో పనులు ముగించుకొని కూడా వాళ్ళు ఇది విజిట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ తప్పకుండా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో విద్యుత్ దీపాలంకరణలతో కూడా ఇది పంజా సెంటర్ ముస్తాబైంది. సో మనం చూసుకోవచ్చు, విజువల్స్లో కూడా పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఇక్కడ ఆటంకాలు కలగకుండా, ఎటువంటి మనుషులు కూడా ఇక్కడ రాకుండా, ఎటువంటి వారికి కూడా పార్కింగ్ దగ్గర విషయం కానీ, లేదంటే చెత్త వేసే విషయంలో కూడా ఇక్కడ క్లీన్గా ఉండాలి. ఎందుకంటే ఫుడ్ తినే దగ్గర కూడా చాలా క్లీన్గా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఫుడ్ దగ్గర కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా వచ్చి ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా వచ్చి కొంతమంది డిస్టర్బ్ చేసే విధంగా ఉంటే వాళ్ళని కూడా కొంచెం వాళ్ళని
గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ పార్కింగ్ విషయంలో కూడా ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి పార్కింగ్ రోడ్డుకి అక్కడ చివర పెట్టుకుని రావాలని కూడా నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని కూడా వాళ్ళు సూచించడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే రంజాన్ మాసంలో ఈ పంజా సెంటర్, విజయవాడలోని పంజా సెంటర్ చాలా రంగుల కాంతులతో మిరుముట్లు గొలిపేలాగా ఇక్కడ అందంగా ముస్తాబైంది. అలాగే తినే ప్రతి వంటకం కూడా చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా వండి ఇక్కడ అందరికీ సర్వ్ చేస్తున్నారు. వచ్చే వాళ్ళు కూడా జనాలు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా కులమత భేదాలు తేడా తెలియకుండా అందరూ కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా రంజాన్ మాసం స్పెషల్ స్టోరీగా మనం చెప్పుకునే పంజా సెంటర్. కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.